వెల్కమ్ టు న్యూస్ అడ్డా. గ్రేటర్ హైదరాబాద్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీక్రెట్ ఆపరేషన్ మొదలుపెట్టారట. ఆ పార్టీలో ఒక చర్చ కొనసాగుతుంది. అయితే లోక్సభ ఎన్నికల తర్వాత తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం అయితే మొత్తంగా మారిపోయింది, పూర్తిగా మారిపోయిందని చెప్పాలి. ఈ మారిన సమీకరణల నేపథ్యంలో ఇప్పుడు అందరి కళ్ళు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపైనే పడ్డాయని చెప్పాలి. ఈ ఏడాది చివరిలో రాబోయే ఈ ఎన్నికలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారట. హైదరాబాదును పార్టీకి కవచంగా, బలమైన కోటగా నిలబెట్టుకోవడమే లక్ష్యంగా ఆయన అడుగులు వేస్తున్నారట. ఇందులో భాగంగా తెర వెనుక నగరంలోని ఒక భారీ వార్ రూమ్ కూడా ఏర్పాటు చేసి రన్ అవుతున్నట్లుగా తెలుస్తున్నది. అందులో నుంచే వ్యూహాత్మక ఆపరేషన్లు నడుస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం కొనసాగుతోంది. జిహెచ్ఎంసీ ఎన్నికల కోసం కేటీఆర్ కేవలం బహిరంగ సభలు, ప్రచారాలకే పరిమితం కావడం లేదు. క్షేత్రస్థాయిలో మైక్రో లెవెల్ ప్లానింగ్పై పూర్తి దృష్టి పెట్టారట. గ్రేటర్ పరిధిలోని ప్రతి డివిజన్ల వారీగా ఓట్ల మార్పిడి, ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను అత్యంత నిశితంగా పరిశీలిస్తున్నారని తెలుస్తున్నది. ప్రత్యర్థి పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు అక్రమంగా ఓట్లను తొలగించకుండా ఉండేందుకు బూత్ లెవెల్ ఏజెంట్లను అలర్ట్ చేశారట. ఇక నియోజకవర్గాల వారీగా అసెంబ్లీ ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలతో నిరంతరం టచ్లో ఉంటూ వరుసగా సమీక్షా సమావేశాలు కేటీఆర్ నిర్వహిస్తున్నాడట. ఇక ఓటర్ల నమోదు ప్రక్రియ నుంచి అభ్యర్థుల ఎంపిక వరకు ప్రతి విషయంలోనూ డేటా ఆధారిత వ్యూహాలతో ఏ ఒక్క చిన్న అవకాశాన్ని కూడా వదిలిపెట్టకూడదనే సంకల్పంతో కేటీఆర్ ముందుకు సాగుతున్నారు. అయితే తెలంగాణ ఉద్యమం పతాక స్థాయికి చేరక ముందు హైదరాబాద్ నగరంలో గులాబీ పార్టీకి అసలు ఉనికి ఉండేదే కాదు. ఉమ్మడి రాష్ట్రంలో గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా వెనుకాడిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ మలిదశ ఉద్యమం, ఆ తర్వాత 10 ఏళ్ల అధికార కాలంలో ఐటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో హైదరాబాద్ను గ్లోబల్ సిటీగా మార్చడం ద్వారా బీఆర్ఎస్ ఇక్కడ తిరుగులేని పట్టు సాధించిందని చెప్పాలి. రాష్ట్రం విడిపోయిన తర్వాత హైదరాబాద్లోని సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళు సైతం బీఆర్ఎస్కు సంపూర్ణ మద్దతు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో లేనప్పటికీ నగర ప్రజలు ఇప్పటికీ తమ వైపే ఉన్నారని, తమ బలం తగ్గలేదని నిరూపించుకోవాల్సిన అగ్ని పరీక్ష ప్రస్తుతం కేటీఆర్ ముందుంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో గ్రేటర్ ఎన్నికల్లో గెలవడం బీఆర్ఎస్ మనుగడకు ఎంత అవసరమో కేటీఆర్కు కూడా బాగా తెలుసు. ఒకవేళ ఇక్కడ గనక పట్టు కోల్పోతే పార్టీ క్యాడర్ నైరాశ్యంలోకి వెళ్ళడమే కాకుండా వలసల తీవ్రత పెరిగే ప్రమాదం లేకపోలేదు. అందుకే జిహెచ్ఎంసీ ఎన్నికలను డూ ఆర్ డై బ్యాటిల్గా భావించి కేటీఆర్ రంగంలోకి దిగారు. ఇటీవల జరిగిన రివ్యూ మీటింగ్లోనూ కాంగ్రెస్ ప్రభుత్వంపై వస్తున్న ప్రజా వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకోవాలని కార్యకర్తలకు పిలుపునిస్తున్నారు. కార్పొరేటర్ టికెట్లు ఆశించే వాళ్ళు ఎవరైనా సరే ఏసీ రూమ్లకే పరిమితం కాకుండా ప్రజల్లోనే ఉంటూ పోరాడాలని వాళ్లకు సూచిస్తున్నారు. ఈ ఏడాది చివరిలో ఎలాగైనా గ్రేటర్ పీఠాన్ని దక్కించుకొని హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను కాపాడింది తామేనని నిరూపించడమే కేటీఆర్ ఏకైక లక్ష్యంగా కనిపిస్తోంది. ఇందుకోసం ఓటర్ల నమోదు నుంచి అభ్యర్థుల ఎంపిక వరకు ప్రతి విషయంలోనూ డేటా ఆధారిత వ్యూహాలతో కేటీఆర్ దూసుకుపోతున్నారు. కేటీఆర్ నడుపుతున్న ఈ నిశ్శబ్ద యుద్ధం, క్షేత్రస్థాయి వ్యూహాలు గ్రేటర్ రాజకీయాల్లో ఎలాంటి ఫలితాలను ఇస్తాయో, కాంగ్రెస్ స్పీడ్కు ఎలా బ్రేకులు వేస్తాయో మనం వేచి చూద్దాం.